టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం ఎక్సర్సైజ్ 3.1 చేస్తున్నామండి. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 3.1లో ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ ఇన్ గ్రాఫికల్లీ. అంటే మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ని మనం గ్రాఫికల్గా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మనకి ప్రాబ్లం ఏంటంటే 10 స్టూడెంట్స్ ఆఫ్ ఏ 10th క్లాస్ టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్ అండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్ అండి. అంటే మనకి ఒక 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్విజ్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దెన్ బాయ్స్ అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుక్ పార్ట్ ఇన్ క్విజ్లో బాయ్స్ గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి బాయ్స్ వేరే గర్ల్స్ వేరే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ in class 10th that took part in mathematics quiz అండి. took part in mathematics quiz. అంటే మనం let the boys number of boys be x అండి, x అనుకుంటున్నాం. అలాగే అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి y అనుకుంటే, అంటే మొత్తం టోటల్గా మనకి ఎంతమంది ఉన్నారంటే 10 స్టూడెంట్స్ కాబట్టి మనకి అంటే x ప్లస్ వై ఈజ్వల్ టు ఏమవుతుందంటే మొత్తం టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 10 అవుతుందండి. అది ఈక్వేషన్ రూపంలో రాస్తే మనకి x ప్లస్ వై ఈజ్వల్ టు 10 అండి. ఇంకొకటి ఇచ్చాడు, అంటే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండి. అంటే మనం గర్ల్స్ x అనుకున్నాం, గర్ల్స్ అదే బాయ్స్ x అనుకున్నాం, గర్ల్స్ y అనుకున్నాం. కాబట్టి అంటే మన ఈక్వేషన్ రూపంలో రాస్తే మనకి ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అదే నెంబర్ ఆఫ్ గర్ల్స్ y ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ 4 అండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే x ప్లస్ 4. ఇక్కడ మనకి ఈక్వేషన్ రూపంలో రాస్తే మనకి ఏం రాస్తామంటే x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే -4 అని రాస్తాం. ఇది ఈక్వేషన్ 2 అండి. మనం ఇప్పుడు గ్రాఫికల్గా మనకి ఒక్కొక్క ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుందండి. మనకి గ్రాఫికల్గా రెండు వాల్యూస్ తీసుకుని మనం గ్రాఫ్ రూపంలో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో చూసుకుని ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందామండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఈక్వేషన్ 1 అంటే x ప్లస్ వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అండి. దాని నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 10 మైనస్ x. అంటే మనం మామూలుగా అయితే టేబుల్లో ఏం రాస్తామంటే x తర్వాత y వాల్యూ, ఇక్కడ x కామా y రాస్తాం కదండి టేబుల్లో. మనం ఒక 2 వాల్యూస్ తీసుకుందాం. 2 వాల్యూస్ తీసుకుని మనం టేబుల్లో రాసి అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే ఏమైనా 2 వాల్యూస్ తీసుకోవాలి మనకి. అంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూస్ అండి. x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 4 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే 4, 6 రాస్తాం. అలాగే ఇక్కడ మనం 6 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు
10 మైనస్ 6 అండి. అంటే ఎంత వాల్యూ అవుతుందంటే 4 అవుతుంది. అంటే 6, 4 అవుతుంది. ఇవి మనం గ్రాఫ్లో రాద్దామండి. అలాగే మనం ఇక్కడ రెండో ఈక్వేషన్ తీసుకుందామండి. y = x+4 అండి. ఈక్వేషన్ 2 నుంచి, ఇది ఈక్వేషన్ 2 నుంచి మనకు ఒక టేబుల్లో ఇక్కడ కూడా రాస్తే అంటే y x+4, ఇక్కడేమో x, y రాద్దామండి. అంటే మనం ఏదో ఒక 2 వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటే y = 2 + 4 అండి. అంటే ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ ఏం రాస్తామంటే 2, 6 రాస్తాం. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 + 4 అంటే ఎంత అవుతుందంటే 7 అవుతుంది. అంటే ఇక్కడ 3, 7 అవుతుందండి. ఇక్కడ 2, 6. ఇప్పుడు మన గ్రాఫ్ గీద్దామండి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే x యాక్సిస్, y యాక్సిస్, ఇక్కడ వాల్యూస్ రాద్దాం. 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా వాల్యూలు రాద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 అండి. అంటే ఇక్కడ మనకి 4, 6 అంటే 4, 6 అంటే ఇక్కడ 4 అంటే 6 అంటే ఇక్కడ మనం ఇక్కడ రాస్తాం, నోట్ చేస్తాం. అలాగే 6, 4 అండి. ఇది 6, 6లో 4 అంటే ఇక్కడ y వాల్యూ 4 నోట్ చేయాలి. అలాగే ఇక్కడ 4, 6, 6, 4 నోట్ చేసాం. అలాగే మనకి ఇక్కడ 2, 6 అండి. ఇక్కడ 2, 6 అంటే ఇక్కడ ఇది వాల్యూ మన గ్రాఫ్లో 2, 6, తర్వాత 3, 7 అండి. అంటే మనకి 3, 7 అంటే ఇక్కడ వస్తుంది. మనకి గ్రాఫ్ ఇలా గీస్తే ఇక్కడ మనకి ఈ వాల్యూ వచ్చి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఇది 3, 7 అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ వచ్చి మనకి y = 10 - x అండి. ఇక్కడ y = x+4 అంటే x యాక్సిస్ మీద ఇప్పుడు ఇది 1 యూనిట్గా తీసుకున్నామండి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం నోట్ చేస్తే మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ 1 and 2 ఆర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 2 ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ 3, 7 అండి. అంటే మనకి ఇక్కడ x వాల్యూ అంటే x = ఇక్కడ 3 అవుతుంది, y = 7 అవుతుందండి. అంటే మనకి x అంటే మనకి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే x, అలాగే నెంబర్ ఆఫ్ బాయ్స్ x = ఏంటంటే 3, అలాగే నెంబర్ ఆఫ్ y = ఇక్కడ 7 కాబట్టి 7, ఇక్కడ y = 7 అండి. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 7 అండి. ఫస్ట్ క్వశ్చన్లోనే సెకండ్ ప్రాబ్లం అండి. అంటే 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్.
వేర్ యాజ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46 రూపీస్ ఇచ్చాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ దట్ 1 పెన్ అండి. కాస్ట్ పెన్సిల్కి అలాగే 1 పెన్కి కాస్ట్ అడుగుతున్నాడు. అంటే మనకి సొల్యూషన్ అండి, లెట్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకుంటే అండ్ పెన్ బి ఏమనుకుంటామంటే వై అనుకుంటామండి. అలాగే మనకు ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే 5 పెన్సిల్స్ అంటే 5 పెన్సిల్స్ ప్లస్ 7 పెన్స్ కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్ అండి. అలాగే ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఇది మామూలుగా పెన్సిల్స్ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5x ప్లస్ పెన్స్ వై అనుకున్నాం కాబట్టి 7y = 50 అవుతుందండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, అలాగే ఇంకొక 7 పెన్సిల్స్ మనకి 5 పెన్స్ ఇచ్చాడు ప్లస్ 5 పెన్స్ కాస్ట్ ఎంత అంటే 46 రూపీస్ అండి. మనకి పెన్సిల్స్ 7x ప్లస్ 5y = 46. మనకి ఇది ఈక్వేషన్ 2 అండి. మనకు కొన్ని వాల్యూస్ తీసుకుని ఒక్కొక్క ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాస్తామంటే 7y = 50 - 5x అండి. అంటే y = 50 - 5x/7 అండి. అలాగే మనకి వాల్యూస్ తీసుకుందాం. x y అంటే మనకి xకి కొన్ని వాల్యూస్ తీసుకుందాం, అలాగే 2 వాల్యూస్ తీసుకుందాం. xకి 2 వాల్యూస్ అంటే y = 50 - 5x/7 అండి. అంటే ఇక్కడ 3 తీసుకుంటే మనకి y వాల్యూ ఎంత అవుతుందంటే 50 - 15/7 అంటే ఇక్కడ 35 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ 3,5 అండి. ఇక్కడ 10 తీసుకుంటే y = 50 - 50/7 అండి. ఇక్కడ 0 వస్తుంది, అంటే 10,0 అండి. అలాగే మనం ఈక్వేషన్ 2 తీసుకుందామండి. ఈక్వేషన్ 2 నుంచి మనం 5y = 46 - 7x అండి. అంటే y = ఏమవుతుందంటే 46 - 7x/5 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి కూడా మనం 2 వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు x ఇక్కడ y వాల్యూ అండి. y = 46 - 7x/5 ఇక్కడ x, y. ఇక్కడ 3 తీసుకుంటే మనకి y వాల్యూ ఎంత అవుతుందంటే 46 ఇక్కడ 21 అండి. 21/5 ఇక్కడ 5 ఇక్కడ 25 అవుతుంది. 25/5 అంటే 3 అవుతుంది. ఇక్కడ 3,5 వస్తుంది. ఇది 5 టైమ్స్ కాబట్టి మనకి 3,5 వస్తుంది. అలాగే ఇక్కడ మనం 8 తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 46
56 వస్తుందండి. ఇక్కడ -56/5. ఇక్కడ -10/5 అంటే -2 వస్తుంది. ఇక్కడ 8, -2 అండి. ఇక్కడ మనకు వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 నుంచి మనం 2 వాల్యూస్ తీసుకున్నామండి. దాని నుంచి మనకి దీన్ని గ్రాఫ్ రూపంలో చూద్దాం. అంటే మనకి ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ 1 యూనిట్ అయితే 4, 5, 6, 7, 8, 9, 10 అండి. అలాగే మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ 10 అండి. ఇక్కడేమో -1, -2, -3. ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్ 1 నుంచి ఇక్కడ 3, 5 అంటే ఇక్కడ 3లో ఇక్కడ 5, 3, 5. అలాగే 10, 0 అండి. ఇది 10, 0 అయితే అలాగే ఇంకొకటి కూడా 3, 5 అలాగే 8, -2 అంటే మామూలుగా అయితే ఇది ఇదేమో y = 50 - 5x/7 అండి. అలాగే ఇంకొక గ్రాఫ్ చూద్దాం. 3, 5 ఇక్కడ 3, 5 ఇంకోటి ఇక్కడ 8, -2 అండి. ఇక్కడ -2 వద్దా అంటే మనకి ఈ రెండింటిని కలపాలండి. ఈ రెండింటిని కలిపితే మనకి ఇది 3, 5. ఈ గ్రాఫ్ ఏంటంటే మనకి y = 46 - 7x/5 అండి. ఇప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రిప్రజెంట్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 represents a straight lines. One and 2 intersect at 3, 5 అండి. అంటే మనకి x వాల్యూ ఏమో 3, y వాల్యూ 5. మనకి x అంటే ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అంటే x = 3 రూపీస్ అండి. 3 అన్నది 3 రూపీస్. అలాగే ద కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత అంటే 5 రూపీస్ అండి. ఇది మనం గ్రాఫ్ రూపంలో మనం ఫైండ్ అవుట్ చేయడం.